అస్సాంలో వరదలు, తదనంతర పరిణామాలు, వార్తలు, అక్కడ ఉన్నటువంటి దారుణ పరిస్థితులు ఇవన్నీ చూస్తున్నాం కదా. నిజానికి వీటికి గల కారణం ఏమిటి? ఈ తరచూ వస్తున్నటువంటి వార్తల్లో భాగమైపోయింది. పరిష్కారం మాత్రం శూన్యమైపోతుంది. అక్కడున్న భౌగోళిక పరిస్థితులు, మానవ తప్పిదాలు, ప్రభుత్వ వైఫల్యాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి వీటిని కూడా రాజకీయాలు చేసి ఇదేదో ఒక మనిషి మీదనో, ఒక పార్టీ మీదనో, ఒక వ్యక్తి మీదనో తోసేయడం కాకుండా ఇది మన దేశానికి వచ్చినటువంటి సమస్య. అస్సాం అంటే మన దేశమేగా. సో మన దేశానికి ఉన్నటువంటి ఈ సమస్య మీద చాలా దీర్ఘకాలికమైనటువంటి పోరాటం, కష్టం పడితే కానీ అక్కడున్న ప్రజలకు ఇలాంటి అరిష్టాల నుంచి బయటపడే అవకాశం లేదు. లేదంటే ఆల్ ఆఫ్ సడన్గా వరదలు వస్తాయి, మునిగిపోతారు, చనిపోతారు, ఎటు పోతే అటు పోతారు, తర్వాత మళ్ళీ వరదలు తగ్గుతాయి. ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఏం చేయాలి, అసలు ఎందుకు ఈ పరిస్థితులు దాపురించాయి, ఇవన్నీ కూడా మనం కూలంకుషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే వీటిని అడ్డు పెట్టుకుని గంజాయి మొక్కలు ఇదేదో బీజేపీ వైఫల్యమనో, హిమంత విశ్వశర్మ వైఫల్యమనో ప్రచారం చేసినా చేస్తాయి. సో ఆ సెలెక్టివ్ అప్రోచ్ గడ్డి మొక్కల్ని పక్కన పెడితే యథాతథంగా ఉన్న విషయాలు మనం గ్రహించే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు అస్సాంలో వరదలు అనేవి కేవలం ఒక సంవత్సరానికో లేకపోతే ఒక ప్రభుత్వానికో ఒక పరిమితమైనటువంటి సమస్య కాదు. ఓకే, దశాబ్దాలుగా ఆ రాష్ట్రాన్ని వేధిస్తున్నటువంటి అతిపెద్ద ప్రకృతి విపత్తు ఇది. ఒక సమాచారం ఉంది, నేను చదివి వినిపిస్తాను చూడండి. అక్కడ దీనికి గల కారణాలు ఏంటి అంటే భౌగోళిక పరిస్థితులతో పాటుగా మానవ తప్పిదాలు, ప్రభుత్వాల దీర్ఘకాలిక ప్రణాళిక లోపం అని చెప్పాం కదా. ఇప్పుడు తాజా పరిస్థితి వల్ల ఇప్పుడు తాజాగా మన జూలైలో ఇప్పుడు ఉన్నటువంటి వరదల వల్ల 68 మంది చనిపోయారు. అధికారిక లెక్కల ప్రకారం 10 లక్షల మందికి పైగా ప్రజలు ఈ వరదల వల్ల నిరాశ్రయులయ్యారు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా శివసాగర్, గోలాఘాట్, చరాయిడియో, లఖీంపూర్, ధేమాజీ ఇలాంటి జిల్లాల్లో తీవ్రంగా ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. వేలాది హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. వందలాది పశువులు కూడా మృత్యువాత పడ్డాయి. మౌలిక సదుపాయాలు, రోడ్లు, వంతెనలు అన్నీ కూడా దెబ్బతిన్నాయి. చాలా చాలా తీవ్రమైనటువంటి దెబ్బ ఇది, పరిస్థితులు ఇవి అస్సాంకి. ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే వర్షాలు మాత్రమే కాదండి కారణం. భౌగోళిక, మానవ ఈ రెండు తప్పిదాల గురించి మాట్లాడి ఆ తర్వాత ప్రభుత్వం విషయానికి వద్దాం. బ్రహ్మపుత్ర నది ఇది టిబెట్, హిమాలయాల గుండా ప్రవహిస్తూ భారీ స్థాయిలో మట్టిని తనతో పాటు తీసుకురావడం జరుగుతోంది. ఈ మట్టి అస్సాం మైదాన ప్రాంతాల్లో పేరుకుపోతోంది. నది అడుగు భాగం అనేది ఎత్తు పెరుగుతోంది. దీనివల్ల వర్షాకాలంలో నీరు సులభంగా ఓళ్లలోకి పొంగి పొర్లుతోంది. అస్సాం రాష్ట్రం హిమాలయాలు, నాగా, ఖాషీ, గారో కొండల మధ్య ఒక లోయలాగా ఉంటుంది. చుట్టుపక్కల రాష్ట్రాలైనటువంటి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయాలో కురిసినటువంటి భారీ వర్షాల నీరంతా ఇలా అస్సాం మీదుగా బ్రహ్మపుత్ర, తద్వారా బంగాళాఖాతంలో కలవాలి. ఇది ప్రకృతి ఏర్పాటు చేసింది, మనమేమీ చేయలేం. అయితే ఇక్కడ మానవ తప్పిదం అన్నాం కదా, అదేంటంటే అడవుల నరికివేత. దీనివల్ల ఏం జరుగుతోంది? ప్రకృతి ఏర్పాటు చేసిన దానికి ప్రకృతి అన్ని విధాలుగా పెట్టినటువంటి వ్యవస్థని వాడుకోవాలి. కానీ అక్కడ అడవుల నరికివేత వల్ల విపరీతంగా వర్షపు నీటిని భూమి పీల్చుకునేటటువంటి సామర్థ్యం తగ్గిపోయింది. ఈ వరద మైదానాలు, చిత్తడి నేలల్లో అక్రమ నిర్మాణాలు, ఆ తర్వాత వరద మైదానాలు అలాగే చిత్తడి నేలల్లో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల వల్ల నీరు సాఫీగా వెళ్ళేటటువంటి సహజ మార్గాలు మూసుకుపోయాయి. దేశవ్యాప్తంగా చెరువులు, కుంటలు, తర్వాత ఈ కాల్వలు వీటిని ఆక్యుపై చేసుకొని నిర్మాణాలు ఎన్నో చోట్ల జరిగిపోయాయి. ఈ హైడ్రా అనేది నిజానికి దేశవ్యాప్తంగా అమలు చేయాల్సినటువంటి ఒక ప్రాజెక్ట్. ఒక కఠినమైన చట్టం తీసుకురావచ్చు. కొన్ని లోపాలు ఉండొచ్చు కాక, కానీ హైడ్రా వల్ల చాలా తెలంగాణకి ప్లస్ అయిందనే చెప్తాను ఈ సందర్భంగా. అయితే ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం విషయంకి వద్దాం. ఇది ప్రకృతి, తర్వాత ఇప్పుడు ప్రభుత్వం. నాగాలాండ్ వంటి ఎగువ రాష్ట్రాల్లో నుంచి భారీగా ఈ వరదలు వస్తున్న విషయాల్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ ఇక్కడ అస్సాం విపత్తు నిర్వహణ సంస్థ ASDMA సరైనటువంటి అంచనా వేయలేకపోతుంది, ఎప్పుడూ ఫెయిల్ అవుతూ ఉంది. దానివల్లనే అంతేకాకుండా ప్రతిదానికి తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు, తాత్కాలికమైనటువంటి పరిష్కారాలే చూస్తూ ఉన్నారు దశాబ్దాలుగా. ఈ కరకట్టలు చిన్నవి నిర్మించడం, అవి గట్టి వరదలు వస్తే అందులోనూ నాసి రకం. ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ స్ట్రాంగ్ ఉంటే అయిపోదు కదా, కింద కాంట్రాక్టర్ కూడా సరైనటువంటి వ్యక్తి ఉండాలి.
అవి తెగిపోయి వరదలు ఊళ్ళలోకి వస్తున్నాయి. దీర్ఘకాలిక భౌగోళిక పరిష్కారాలు కంటే విపత్తు వచ్చినప్పుడు స్పందించడం మీదనే ఈ యంత్రాంగం ఆధారపడుతోంది కనుక ఇదంతా జరుగుతోంది. ఇది పర్యావరణవేత్తలు చెబుతున్నటువంటి మాట. ఆ తర్వాత విపత్తు సమయంలో సహాయక చర్యలను వేగవంతం చేయడంలో కానీ ప్రభుత్వం చురుకుగా వ్యవహరించడం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంది. మీరు కావాలంటే హిమంత బిశ్వ శర్మ గారి ఫేస్బుక్ ప్రొఫైలు ఇవన్నీ చూడండి. అందులో క్లియర్గా మనకి ఆయన ఎన్నెన్ని ప్రాంతాలకి వెళుతూ ఉన్నారు. ఆయన ప్రత్యక్షంగా వెళుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. పొలిటికల్ స్టంట్ అని అనుకోవచ్చు కొందరు అవన్నీ, కానీ హెలికాప్టర్లో ఇలా తిరిగి కూడా వెళ్ళిపోవచ్చు పొలిటికల్ స్టంట్లో భాగంగా. కానీ అలా కాదు. హిమంత బిశ్వ శర్మ చాలా నిజాయితీపరుడు. అతని మీద అంటే అతి తక్కువ ధీటైనటువంటి ప్రజా పాలకుల్లో ఆయన ఒకరు. సో ఆయన ప్రొఫైల్ ఒకసారి చూడండి. నిత్యము ప్రజల్లోనే ఉన్నారు. ఆ కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఆయన ఓదారుస్తూ ముందుకు సాగుతున్నారు. ఒక రకంగా చురుగ్గానే వ్యవహరిస్తుంది ప్రభుత్వం. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడం కానీ, రిలీఫ్ క్యాంపులకు తరలించడం కానీ అని బాగానే చేస్తుంది. ఆ తర్వాత చనిపోయారని చెప్పాను. సుమారు ఒక 69-70 మంది చనిపోయారు. ఒక్కొక్కరికి 9 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు. ఆ తర్వాత ఎవరైతే గాయాల పాలయ్యారో, తీవ్రంగా నష్టపోయారో ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ కూడా, అంతమందికి కూడా, అన్ని లక్షల మందికి కూడా ఆర్థిక సహాయంగా ఒక 15,000 రూపాయలు ఇమ్మీడియట్గా ప్రకటించారు. అయితే ప్రధానంగా మనం ఏం చేయాలి పరిష్కారాల విషయానికి వస్తే, దీన్ని ఒక అస్సాం రాష్ట్రానికి ఇంక్లూడ్ చేయకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యగా మనం భావించాలి. కేవలం ఒక చోట కరకట్టలు కట్టడము ఇలాంటివి కాకుండా బ్రహ్మపుత్ర నది పుట్టినప్పటి నుంచి సముద్రంలో కలిసే వరకు, ఈవెన్ అవసరమైతే ఇంటర్నేషనల్ సహకారంతో, ఇంటర్నేషనల్ కంట్రీస్ సహకారంతో నదీ పరివాహక ప్రాంతం మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకొని శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రణాళికలు రచిస్తే తప్ప మనం ఏమీ చేయలేం. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడచ్చు, శాటిలైట్ టెక్నాలజీ వాడచ్చు. తద్వారా వాతావరణ మార్పులు, నదీ ప్రవాహము, వాటి వేగము ఖచ్చితంగా అంచనా వేసి ముందుగానే ప్రజల్ని అలర్ట్ చేసి ఒక రకంగా అలా కాపాడుకోవచ్చు మనల్ని మనం. తర్వాత శాస్త్రీయమైన పద్ధతిలో ఈ నది అడుగులో పేరుకుపోయినటువంటి మట్టిని డ్రెడ్జింగ్ అంటారంట. ఆ డ్రెడ్జింగ్ పద్ధతి ద్వారా తొలగించాలి. అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను హైడ్రా లాంటి కొన్ని ఏర్పాట్లు చేసి తొలగించాలి. అవన్నీ తొలగించి అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి. ఇన్ని చేస్తే తప్ప అస్సాం అనే కాదు ఏ రాష్ట్రంలోనైనా ఈ వరదలు అనేవి, వరదల బారి నుంచి వచ్చేటటువంటి నష్టాల నుంచి మనం బయటపడలేం. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి సమాచారం.